నిన్న వైసీపీ నేత సిదిరి అప్పర్రాజుని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. సిదిరి అప్పర్రాజు అరెస్టును వ్యతిరేకిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఒక పెద్ద ఆర్టికల్ రాసినట్టు ట్వీట్ చేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే సిదిరి అప్పర్రాజు గారి కుమారుడి విషయంలో జరిగిన యాక్సిడెంట్ని సమర్థిస్తూ, అంటే సిదిరి అప్పర్రాజు గారి కుమారుడిని సమర్థిస్తూ మాట్లాడారు. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిర్లక్ష్యంగా చంపేస్తే చంపేసిన వ్యక్తిని సమర్థించిన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగులుతారేమో అనిపించింది నాకు. ఏదో చిన్నపిల్లవాడు రోడ్డు మీద యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్ చేసినంత మాత్రాన కేసులు పెడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నిజానికి కేవలం అక్కడ యాక్సిడెంట్ మాత్రమే జరగలే. చిన్న పిల్లవాడు అయ్యుండి, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చిన్న పిల్లవాడు అయ్యుండి లైసెన్స్ కూడా లేకుండా బండి వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళాడు. కేవలం లెర్నింగ్ లైసెన్స్తో రోడ్డు మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఒక వ్యక్తిని ఢీ కొట్టాడు. సరే, యాక్సిడెంట్ తెలియక జరిగింది, అనుకోకుండా జరిగింది అనుకుంటే ఆ వ్యక్తిని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లాడా? యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లలే. తీసుకెళ్లకుండా అక్కడి నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ కేసును తారుమారు చేయటం కోసం సిదిరి అప్పర్రాజు గారు రంగంలో దిగి తన కొడుకుని కాపాడుకోవడం కోసం సంబంధం లేని వ్యక్తిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. సాక్ష్యాలు తారుమారు చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా చేయటం, ఇదంతా చేశాడు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి కేసుని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? ఇంకా సమర్థిస్తూనే ఉన్నాడు. సరే, మొన్న అంటే సమర్థించాడు, విమర్శలు వచ్చాయి, ఆలోచన మార్చుకోవాలిగా. కొన్ని విషయాల్లో మాట్లాడాలి, కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. కానీ ప్రతి నేరాన్ని సమర్థించడం అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినంత మాత్రాన చేసే ప్రతి పనిని సమర్థించడం అంటే, రేపొద్దున రోడ్డు మీద పోయి ఒక వ్యక్తిని పొడిచి వస్తాడు, ఏముంది చిన్నపిల్లవాడు తెలవక పొడిచాడని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? రేపొద్దున తమ్మినేని సీతారాం గారి విషయంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఏదో చిన్నపిల్లవాడబ్బా, ఒక 900 గజాల భూమి కోసం ఆశపడ్డాడు, కొడుకు మీద ప్రేమతో కొడుకు కోసం తండ్రి ఏదో ఆ భూమిని కొడుకు పేరు మీదకి రాపిచ్చాడు, ఏదో కొడుకు కోసం తండ్రి చూపించిన ప్రేమ అది, అంత మాత్రమే కేసులు పెడతారా అనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారేమో. భూ కబ్జాని కూడా సమర్థిస్తారేమో. అంటే తమ్మినేని సీతారాం గారి కొడుకు కోసం భూ కబ్జా చేయటం అనేటువంటి దాన్ని కూడా సమర్థిస్తారేమో. చిన్న పిల్లవాడి కోసం తండ్రి చేసిన ఒక త్యాగం, చిన్న పిల్లవాడి కోరిక కోసం తండ్రి చేసిన పోరాటం కింద దీన్ని చూపిస్తారేమో. అంటే ఏ విషయాన్ని సమర్థించాలి, ఏ విషయాన్ని సమర్థించకూడదు అనే మినిమం కామన్ సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అందుకే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం లేని ఆవేదన అని. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విమర్శ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్తారు, గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీలని, గుండాలని ఓన్ చేసుకుంటారు, తప్పులని, నేరాలని ఓన్ చేసుకుంటారు. తప్పు చేస్తే కేసులు పెట్టొద్దు, నేరం చేస్తే కేసులు పెట్టొద్దు, చిన్న పిల్లవాడైతే వదిలేయాలి అన్నట్టుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన మీద ఉన్న విమర్శ. ఆ విమర్శని ఆయన ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన చేసే పని, ఆయన ఆలోచన అట్నే ఉంది, ఇంకా ఏమాత్రం మారట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన నిన్న కొంత అర్థం లేనిది, మరి అది ఆయనకే చెల్లుబాటు అయ్యే విషయం. అయినా సరే ఆయన్ని సమర్థించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడీగా ఉంటారు కదా. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, కొడుకు చేసిన తప్పుకి తండ్రిని అరెస్ట్ చేస్తారా అని. కొడుకు చేసిన తప్పు కొడుకుతోనే పోయేది, కానీ కొడుకును రక్షించడం కోసం తండ్రి రంగంలో దిగి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు కదా. తప్పు కదా మరి అది. తారుమారు చేసే ప్రయత్నం చేయడమే కాదు, బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ₹1,00,000 చేతులు పెడతాం, నువ్వు వచ్చి మా ఇంట్లో పని చేయమ్మా అని చెప్పేసి చనిపోయిన వ్యక్తి భార్యని అప్పర్రాజు గారు అడిగారట. ఏమన్నా ఉందా అండి ఇది? ఇదంతా ఎవరు చెప్తున్నారు? మళ్ళా చనిపోయిన దానయ్య తల్లే చెప్తుంది. సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇక మారరు అనిపించే విధంగానే ఆయన స్పందన ఉంది. ఎప్పుడైనా మారితే బాగుండు అనేది మాలాంటి వాళ్ళు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీని ఒకే కోణం నుంచి చూడాలి, ఒకరిని ఇలా పర్టికులర్గా విమర్శించే పరిస్థితి రాకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన అసలు ఏమాత్రం సమర్థించలేని పరిస్థితిలోనే ఉన్నారు. అది ఆయనకే చెల్లుబాటు అయ్యే రాజకీయం అది. థ్యాంక్ యూ.